ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. గత కొద్ది రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేస్తున్నటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా జనాభా ప్రాతిపాదికన ఇప్పుడు నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం అనేది సౌత్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది, తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. అందుకనే 1970+ ఉన్నటువంటి ఆ జనాభా ప్రాతిపాదికనే ఈ యొక్క పునర్విభజన జరగాలంటూ కూడా ఆయన ముక్తకంఠతోటి వాదిస్తున్నారు. అంటే 50 సంవత్సరాల కింద జనాభా ఎలా ఉన్నారో ఆ రకంగా చేయాలని చెప్తున్నారు. సో అది ఏ రకమైనటువంటి ప్రాతిపాదిక అర్థం కాలేదు. కానీ రైట్, ఆ విషయం పక్కన పెడితే దీనికి సంబంధించి ఏంటి, ఇప్పుడు సౌత్ స్టేట్లకు అన్యాయం జరుగుతుందండి అని చెప్తూ పదే పదే హిందీని కూడా బలవంతంగా రుద్దుతున్నారు. ఈ పునర్విభజన తర్వాత పూర్తిగా నార్త్ దాని యొక్క బలం ఇంకా మరింత పెరుగుతుంది, సౌత్ మొత్తాన్ని మనం పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుందంటూ ఇక్కడ సౌత్ స్టేట్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళని కూడా ప్రభావితం చేసేటువంటి దిశగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి తోడుగా చాలామంది పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు, నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్కి ఒక రకంగా చెక్ పెట్టారని చెప్పొచ్చు. ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సమర్థనీయంగా మాట్లాడేటువంటి సందర్భం మనం చూసాం. బట్ ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ మాత్రం క్లియర్గా తన ఇంటెన్షన్ ఏంటో కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. డీలిమిటేషన్ వివాదం ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయనే, అందులోకి ఏపీ చొరబడాల్సిన అవసరం లేదు, ఏ భాషను కేంద్రం రుద్దదు, ఏపీకి చంద్రబాబు అడ్వాంటేజ్, ఇండియా టుడే కాంక్లేవ్లో మంత్రి లోకేష్. అంతేకాదు స్టాలిన్ ఇప్పుడు ఈ సౌత్ స్టేట్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా, రాజకీయ పార్టీ నేతలందరూ కూడా, ముఖ్యమంత్రులందరూ కూడా కలిసి ఒక దగ్గర మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి ఏం చేయాలనో అనేటువంటి ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి సందర్భంలోనే ఆదిలోనే ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. గతంలో 2023 ఎలక్షన్స్ కంటే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారో కూడా మనం చూసాం. జాతీయ రాజకీయాలని చెప్తూ ఆ స్టేట్లో ఈ స్టేట్లో అక్కడ పార్టీలు పెట్టి ఇక్కడ పార్టీలు పెట్టి హడావిడి చేసిన తర్వాత లాస్ట్కి ఏమైందో కూడా చూసాం. అదే రకమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు అభిప్రాయపడుతుంది కూడా అదే. తమిళనాడులో కొన్ని నెలల్లోనే, సంవత్సరం లోపే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్లో లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి డ్రామాలు అనేటువంటి విషయం స్పష్టమవుతుందనే దాన్ని ఇండైరెక్ట్గా లోకేష్ గారు కూడా చెప్పినట్టుగా మనం చూడొచ్చు. సరే, ఆయన ఏమన్నారో పూర్తిగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందునే నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ప్రచారాస్త్రం చేశారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇందులోకి ఆంధ్రప్రదేశ్ చొరబడాల్సిన అవసరం లేదన్నారు. అయితే డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న ఆందోళనతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన తెలిపారు. జనాభాను నియంత్రించడం దక్షిణ రాష్ట్రాలకు ప్రతికూలం కాకూడదని, అయితే ప్రస్తుత నిష్పత్తులు కొనసాగుతాయని కేంద్రం తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. సో శనివారం ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించినటువంటి కాంక్లేవ్లో లోకేష్ పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశ్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తమిళనాట భాషా యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం ఏ భాషను రాష్ట్రాలపైన రుద్దదని స్పష్టం చేశారు. నేను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసినప్పుడు తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని నొక్కి చెప్పారు. రాష్ట్రాలు స్థానిక మాతృభాషలను ప్రోత్సహించాలని కేంద్రం కూడా చెబుతుంది. 3 భాషలే కాదు, మన పిల్లలు జర్మన్, జపానీస్ కూడా నేర్చుకోవాలి. భవిష్యత్తులో మన వాళ్లకు అటువైపే ఉద్యోగాలు రానున్నాయి. భారత వ్యూహాత్మక పాత్ర పోషిస్తున్నందున బహుళ భాషలు నేర్వాలి అని లోకేష్ అన్నారు. పొరుగు రాష్ట్రాలకు వాటి రాజధానులు అడ్వాంటేజ్గా ఉంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అడ్వాంటేజ్ అని తెలిపారు. ఇక నైపుణ్యాల గణనలకు సంబంధించి కూడా కంటే కులగణన చాలా సులభం అన్నారు. రాష్ట్రంలో నైపుణ్య గణన సవాలుగా తీసుకొని పనిచేస్తున్నామంటూ కూడా చెప్పారు. ఏదేమైనా కూడా ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే అయితే డీలిమిటేషన్ అనేటువంటి జనాభా ప్రాతిపదికన కొంతవరకు సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టుగా మాకు స్పష్టమవుతుంది. కానీ ఇప్పుడు స్టాలిన్ చేస్తున్నటువంటి ఈ యొక్క అడావిడిని చూస్తే మాత్రం పెద్దగా పట్టించుకోవాల్సిన, అందరూ మీరు దూరాల్సిన అవసరం లేదనేటువంటి కంక్లూజన్ అయితే నారా లోకేష్ గారు ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఆయన చాలా వన్ సైడెడ్గా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది స్టాలిన్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా. ఎందుకంటే హిందీ రుద్దొద్దు అంటూ బీజేపీ పైన అది ఒక్కదాన్నే తీవ్రస్తంగా మార్చుకొని బలవంతంగా ఏం రుద్దట్లంటే కూడా వారు చెప్పారు. ఆప్షనల్గా కొత్తగా తీసుకొచ్చినటువంటి ఎడ్యుకేషన్లో ప్రాంతీయ భాషకే మొదటి ప్రాధాన్యం, ఆ తర్వాత ఆప్షనల్గా ఉన్నటువంటి భాషల్లో హిందీ, ఇంగ్లీష్ అనేటువంటి కామన్గా ఉండడం జరిగింది. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పిల్లలు ఇతర భాషలు నేర్చుకోకుండా, గతంలో అయితే ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో పనిచేసుకుంటూ, అంటే వ్యవసాయం కానీ ఇతరతర తరతరాలుగా వస్తున్నటువంటి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ అక్కడే ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు అలా లేదు. ప్రతి కుటుంబం నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అది అభివృద్ధిలో భాగంగా కొనసాగుతున్నటువంటి ఒక పరంపర, దినదినాభివృద్ధిలో జరుగుతున్నటువంటి ఒక పరంపర. సో ఒక రాష్ట్రంలో
ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి అక్కడ జీవనాన్ని కొనసాగించాల్సి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర భాష మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, అక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రాష్ట్రం నుంచి ఇంకో దేశానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ దేశ భాష కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు నేను నేర్చుకోను, నా భాష నాకు గొప్ప అనుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మన భాష మీద మనకు గౌరవం ఉండాలి, మన భాష అంటే మనకు మక్కువ ఉండాలి, మన భాష మీద మనకు ప్రేమ ఉండాలి, మన భాష మొదటి ప్రాధాన్యంగా ఉండాలి. అంతేకాని అది కాకుండా ఇంకేం ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన అనేది అది చాలా ఇబ్బందికరమైనటువంటి ఆలోచనగా చెప్పవచ్చు. భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి పిల్లలకు ఇప్పుడు ఎదగనీయకుండా చేసేటువంటి ఒక సవాల్ అని చెప్పవచ్చు. చాలామందికి చాలా భాషలు వచ్చినటువంటి ప్రముఖులను మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ఆయన అన్ని భాషలు మాట్లాడతాడు. బట్ మిగతా ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లలకి మిగతా భాషలు నేర్చుకునేటువంటి ఆప్షన్ని కలిగిస్తుంటే మాత్రం అలా ఉండకూడదు, బలవంతంగా చేస్తున్నారనేటువంటి ఒక వాదన అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. ఏదేమైనా కూడా స్థానిక భాషలను ప్రోత్సహిస్తూనే, స్థానిక భాషల్ని కాపాడుకుంటూనే ఇతర భాషలను కూడా నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మన జీవనం కొనసాగించాలి, అక్కడ మనం దినదినాభివృద్ధి చెందాలంటే ఆ భాషలకు అనుగుణంగానే మనం మూవ్ అయితేనే, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతేనే మనకు అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కానీ ఇతరత్ర ఏదైనా కానీ ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఏదేమైనా కూడా సౌత్ స్టేట్లో కొద్ది రోజుల నుంచి స్టాలిన్ చేస్తున్నటువంటి ఒక సంగ్రామానికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని అయితే నారా లోకేష్ గారు క్లియర్ కట్గా చెప్పారు. బట్ డీలిమిటేషన్కి సంబంధించి, పునర్విభజనకు సంబంధించిన అయితే కొంత అన్యాయం జరగబోతుందనేటువంటి విషయం అయితే ఆయన కూడా స్పష్టం చేస్తున్నారు. బట్ ఏం చేయలేదు, జనాభా ప్రకారం చేసుకున్నప్పుడు ఇక్కడ సౌత్లో మెచ్యూరిటీ ఎక్కువ ఉండి అప్పుడు గత కొన్ని దశాబ్దాల క్రితం నుంచే పిల్లలను కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి అందరిలో కూడా అవేర్నెస్ కలగడంతో జనాభా మనం కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది. బట్ నార్త్లో అలా కాకుండా జనాభాను విపరీతంగా పెంచుకోవడం జరిగింది. ఆ కుటుంబాల పరిస్థితులను బట్టి ఎక్కువగా పిల్లల్ని కనడం జరిగింది. ఆ ప్రాతిపదికన కొంత సీట్లలో తారతమ్యతలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇది పూర్తిగా ఏ రాష్ట్రాన్నో ఏ ప్రాంతాన్నో అవహేళన చేసేటువంటి విధంగానో లేకుంటే ఆ ప్రాంతాలని తక్కువ చేసేటువంటి విధంగా జరిగేటువంటి ప్రక్రియ కాదనేటువంటి విషయాన్ని అటు బీజేపీ నేతలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం మాకు అన్యాయం జరుగుతుందంటే కూడా సౌత్లో స్టాలిన్ బలంగా గట్టిగా ఆయన చెప్తున్నారు. చూడాలి ఇది ఇంకా ముందు ఎక్కడికి వెళ్తుందనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.